ఆజ్ఞాపించిన రీతిగా ఈ స్థితి కూడా జరగటానికి ఇంతవరకు దేవుడు కృప చెప్పాడు. మరి యొక్క ప్రార్థన మీటింగ్ కూడి వచ్చిన అందరికి కూడా వందనాలు. ఇంతవరకు పాటల ద్వారాగా, మరి మొదటి వర్తమానం ద్వారాగా, వస్త్రాలు బహుకరణ ద్వారాగా దేవుని నామాన్ని కనపరిచాం. ఈ సమయంలో మరి నా మనవడి గురించి 2 నిమిషాలు నేను గ్రీటింగ్స్గానే తెలియజేస్తాను. మెసేజ్ కాదు. మెసేజ్ ఇవ్వాలని చాలా సమయం పట్టింది. ఇంకా దైవ సేవకులు ఉన్నారు. మరి ఈ సమయంలో తన వాక్యం చదువుకుందండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందండి. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగానున్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. చాలు. ఈ చదవబడంటే లేఖన భాగంలో అంటే పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో స్థిరపరిచి దీవించును కాక. ఆమెన్. ప్రియమైన దేవులారా, ఈ మాటలు నేను ఎందుకు చదివించానంటే, అపోస్తలుడైన పౌలు గారు, ఆయన గొప్ప దైవ సేవకుడు. ఆయన కుటుంబం లేకపోయినా, భార్య బిడ్డలు లేకపోయినా, కుటుంబ వ్యవస్థ గురించి, బిడ్డల గురించి చాలా ప్రావీణ్యత కలిగిన వాడు. అంతటి ప్రావీణ్యత కలిగిన వాడు బైబిల్ గ్రంథంలో కుటుంబం వ్యవస్థ గురించి జాగ్రత్తలు చెప్పినటువంటి సేవకుడు ఎవరయ్యామంటే పౌలు గారు అక్కడే. ఇంకా అందరూ పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, దావీదు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు, యాకోబు, ఇస్సాకులు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ కుటుంబ వ్యవస్థ గురించి, వారి యొక్క జాగ్రత్తల గురించి, వారి యొక్క అని వ్రాయబడి ఉన్నది. మరి ఈ సమయంలో మలాకి యొక్క తల్లిదండ్రులు పచ్చల సామ్యూయల్ గారు, ఆయనకి ఇచ్చినట్టు భాగస్వామ్య కుమార్తె రజిత, వారి ఇరువురు కూడా వాళ్ళ కష్టకాలంలో వాళ్ళు చేసే చేతి పనుల్లో, అనగా సామ్యూయల్ చేతి పని, మరి రజితమ్మ చిన్న జాబు, టీచర్ జాబ్ చేసుకుంటుంది. వాళ్ళకి ఎంతో లక్షల సంపాదన కాదు, కానీ వాళ్ళకి కలిగిన దానిలోనే ఆస్తిని సమకూర్చారు బిడ్డలకు. మరి కొన్ని సంవత్సరాల క్రితం కుమార్తె విషయంలో కానీ ప్రియదర్శి విషయంలో కూడా దేవుడు సహాయం దయచేశాడు. దానికి తాతలన్నింటి మేనగాలి అని ఆశ. ఈ రీతిగా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ బాధ్యత నెరవేర్చి నా బిడ్డల కొరకు, నా కుమారుడి కొరకు ఆస్తిని సమకూర్చాలి అన్న తలంపుతోటి, ఈ ఆస్తిని సమకూర్చాలనే ఆశ ఇది లోకానుసారమైనది. ఇది పరలోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది కాదు. బిడ్డల కొరకు ఆస్తి ఎవరు సమకూర్చాలంటే తల్లిదండ్రులే సమకూర్చాలి, పిల్లలు కాదు. పిల్లలు వాళ్ళకు పుట్టారు కాబట్టి, పిల్లలు వాళ్ళు ప్రయాసపడిన ప్రయాసకు బహుమానం కాబట్టి, పిల్లలకు ఆ శక్తి చాలదు కాబట్టి, తల్లిదండ్రులే కన్నారు కాబట్టి తల్లిదండ్రులే ఆ బాధ్యతను వహించాలి. బిడ్డలు కనిన తర్వాత విడిచిపెట్టకూడదు, వాళ్ళని ప్రేమించాలి, వారి కొరకు ఆస్తిని సమకూర్చాలి. ఇదేంటి, వస్త్రాలు బహుకరణప్పుడు ఆస్తి సమకూర్చాలని వాక్యం చదివించారని అనుకోవచ్చు. సందేహం వచ్చింది, ఆస్తి సిరి సంపదలు, ధనధాన్యాలు, మేడల మిద్దలు అనుకోవచ్చు. ఇది లోకానుసారమైనటువంటి ఆస్తి కాదు. మొట్టమొదటగా దేవుని బిడ్డలకు తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఒక ఆస్తిగా బిడ్డలకు పంచి ఇవ్వాలి. అది కారణం. అది ఏదో ఒక 10 ఎకరాల పొలం కాదు, 10 అంతస్తుల బిల్డింగ్ కాదు, 10 కేజీల బంగారం కాదు, పట్టు వస్త్రాలు కాదు. బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను పంచి ఇవ్వాలి, దేవుని యొక్క దీవెనలు వాళ్ళకు పంచి ఇవ్వాలి, తల్లిదండ్రుల యొక్క ఆదరణ వాళ్ళకు పంచి ఇవ్వాలి. అదే వాళ్ళకి ఆస్తి. ఇంతటి మరి అవకాశాన్ని దేవుడు తల్లిదండ్రులకు వాళ్ళకి సమయాలకు రజితమ్మకి ఇచ్చారంటే, ఈ రీతిగా సెట్టింగ్లు వేసి స్టేజ్ కట్టి దైవ సేవకులను ఆహ్వానించుకొని చేశాడంటే వాళ్ళు ధనవంతులై ఉన్నారంటవా? ఎంత మాత్రము కాదు, పేదవాళ్ళే.
కానీ వాళ్ళ గృహంలో ఒక ధనము, ఒక ఘనత ఉన్నది, ధనము ఉన్నది, గని ఉంది. ఏం గని అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనే గని ఆ కుటుంబంలో ఉన్నది. అవును, సమూయేలు గ్రంథంలో అంటాడు కదా, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుతుంది. 2 సమూయేలు గ్రంథం 7:14. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను బిడ్డలకు అందించాలి. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దీవెనలు బిడ్డలకు అందించాలి. దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. ఈ లోకంలో ఎలా జీవించాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా, సంఘము పట్ల ఎలా, దైవ సేవకుల పట్ల ఎలా అనేది బిడ్డలను అలాంటి ఆస్తిని సమకూర్చాలి. ఈనాడు తల్లిదండ్రులు ఎంతటి ప్రయాసపడుతున్నారంటే బిడ్డల కొరకు ఆదివారపు ఆరాధనకు కూడా రాకుండా ప్రయాసపడుతున్నారు. క్రిస్మస్ పండుగ కూడా రాకుండా ప్రయాసపడుతున్నారు. నూతన సంవత్సరం రాక కూడా ప్రయాసపడుతున్నారు. యేసు పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ కూడా రాకుండా ప్రయాసపడుతున్నారు. వాళ్ళకి ఇంక పండుగలు లేవు, పన్నాలు లేవు. ఎవరి కోసం? బిడ్డలకు ఈ లోకానుసారమైన ఆస్తిని సమకూర్చాలి. నా మనవ సంతానం, నా ముది మనవ సంతానానికి కూడా ఆస్తిని సమకూర్చాలని ఈనాడు తల్లిదండ్రులు పడుతున్న ప్రయాసం అంతా ఎంత కాదు. ఎంప్లాయీస్ కానివ్వండి, చేతి పనులు, ప్రైవేట్ జాబులు కానివ్వండి, అందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా బిడ్డలకు దేవుని ప్రేమను పంచివ్వాలి. దేవుని దీవెనలు, దేవుని యొక్క వాక్యాన్ని వారికి పంచివ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటే తల్లిదండ్రులు బిడ్డలకు శిక్షార్హులు. తల్లిదండ్రులకి రకరకాలైన పేర్లు ఉన్నాయి. గద్దించే తల్లిదండ్రులు ఉన్నారు, ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ యొక్క మనస్తత్వం వెరిగిన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని పట్టించుకొని వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వాళ్ళు కూడా పంచుకునే తల్లిదండ్రులు ఉన్నారు. గద్దించేటప్పుడు గద్దిస్తారు, ప్రేమించేటప్పుడు ప్రేమిస్తారు, దీవించేటప్పుడు దీవిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, బోధించేటప్పుడు అలాంటి వాక్యం, ప్రార్థన అన్నీ కూడా నేర్పుతారు. అదే వాళ్ళకు ఆస్తి. ఏదో కావాలని, ఏదో ఉండాలని కాదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలకు శిక్షార్హులు అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. హెబ్రీ సంఘంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. 12వ అధ్యాయము 12వ అధ్యాయము 9. మరియు శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు, కానీ మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. చాలు. ఇక్కడ ఈ లోకానుసారమైన తల్లిదండ్రులు బిడ్డలకు శిక్షార్హులుగా ఉండాలి. శిక్షించేటప్పుడు శిక్షించాలి, దీవించేటప్పుడు దీవించాలి, పరిశుద్ధపరిచేటప్పుడు పరిశుద్ధపరచాలి, వాళ్ళని ప్రార్థన నేర్పాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులే శిక్షార్హులుగా బిడ్డలకు ఉంటే పరలోక సంబంధమైన దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడంటే ఆయన పరిశుద్ధతలో ఉండాలి, ఆయన పరిపూర్ణలో ఉండాలి, పరలోక రాజ్యానికి చేర్చాలి. అందుకే తల్లిదండ్రులు మనం బిడ్డలను శిక్షించి ఎందుకు శిస్తున్నామంటే ఈ లోకానుసారంలో బాగా బతకాలి, ఆ సమాజంలో బాగుండాలి, సంఘంలో బాగుండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చదువుల్లో ఉత్తీర్ణులు ఉండాలి, ఏ గొడవలకు పోకుండా, ఏ లొకేషన్లో పోకుండా మన తల్లిదండ్రులు మనం బిడ్డలను శిక్షిస్తాం. అందుకే పరలోకమందున తండ్రి బిడ్డలను మనల్ని ఎందుకు శిక్షించాలంటే ఆయన పరిశుద్ధతలో ఉండాలి, పరలోక రాజ్యము చేరాలని మనలను మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు. ఈ రీతిగా తల్లిదండ్రుల యొక్క శిక్షణలోను దేవుని యొక్క శిక్షణలను మరి నా మనలో పెరగాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు. స్తోత్రము కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ యొక్క సుదినాన్ని బట్టి నేను చాలా దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతో చక్కగా ఆల్మోస్ట్ పెండ్లి కుమారులాగా వస్త్రాలు ధరించి
ఇక్కడ ఆశీనుడయ్యాడు. అది అప్పుడే పెళ్లికి తొందర లేదు. ఓకేనా? పెళ్లి కుమారుడు అన్నానని చెప్పి పెళ్లికి తొందరపడారు. ఇప్పటి వరకు మీ తాతగారు చాలా మంచి మాటలే చెప్పారు. అటు తల్లిదండ్రులకి చెప్పారు, అందరికీ చెప్పారు. చాలా సంతోషం అండి. ప్రియ బిడ్డ శామ్యూల్ గారు, వారికి సతీమణి యొక్క ప్రియ కుమారుడు ప్రేమ్ మలాకి, ఇంకో పేరేంటది, వంశీకృష్ణ. ప్రేమ్ మలాకిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. చక్కని దేవుని యొక్క పేరు నామకరణం చాలా బాగుంది. ఆ తర్వాత ఇటీవల కాలంలో ప్రియ బిడ్డ వారి తండ్రి గారితో పాటు నా దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిసేపు మాట్లాడి ఉన్నా నేను. ఆ యొక్క దైవ అంశ అతనిలో చక్కగా కనపడతా ఉంది, ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. ఇందాక కూడా ఆ బట్టలు ధరించి బైబిల్ తీసుకొని పైకి వస్తుంటే ఈయన పాస్టర్ గారా అనిపించాడు. అయితే నేనేం చెప్తానంటే, మనము ఎంత చదవగలమో అంత చదవాల్సిందే. కొంతమంది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చదవరు, కొంతమంది ఏమో చదువుని అడ్డం పెట్టి దేవుని నిర్లక్ష్యం చేస్తారు. రెండు బాధాకరము, భయంకరమే. మన జీవన పరిస్థితులన్నీ కూడా మారి ఈ స్థితికి వచ్చాము అంటే కేవలం దేవుడు. అంటే మీరు నమ్ముతారా? కేవలం దేవుడే. కాదండి రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ కూడా. ఆయన కూడా దేవుణ్ణి బట్టి, దేవుడు ఆ దినాన బ్రిటిష్ వాళ్ళు ఉండబట్టి ఆ దినాన ఆయన కూడా చదువుకోవటానికి దేవుడు కృప చేశాడు. మరి మంచి విజ్ఞానాన్ని ఇచ్చి చక్కని రాజ్యాంగాన్ని రచింపజేశాడు. కనుక ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గాడ్. ఎక్కడుండే వాళ్ళం, ఎక్కడ పరిస్థితులు, ఎక్కడి వరకు వచ్చాం, ఇక్కడ ఆగిపోకూడదు. ప్రతి యవనస్తుడు యవనస్తురాలు వారికి ఇవ్వబడినటువంటి విద్యాభ్యాసంలో చాలా ఎఫిషియన్సీ కలిగి ఉండాలి. నా మాట వినాలి ఎవరైనా సరే. అమ్మాయి చిన్నపిల్లవేగా, నువ్వు కూడా ఇನ್ನು జాగ్రత్త, నా మాట విను, తర్వాత అటు చూద్దు కానీ మాట్లాడదు. నేను చదువుతున్నావా? బ్రహ్మాండంగా చదువు. రెండో మాటలేదు. కావాలంటే అమ్మని అడిగి ఇంకొక ముద్ద ఎక్కువ తిను, నాన్న అడిగి ఇంకా కావాలంటే ఒక పైసా ఎక్కువ తీసుకో, రూపాయి. కానీ చక్కని బ్రహ్మాండంగా చదవాలి. ఎఫిషియన్సీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అన్నమాట. ఎఫిషియన్సీ అనేటువంటిది. నేను ఒక పెద్ద సంఘానికి గుంటూరు పట్టణంలో పాస్టర్గా ఉన్నప్పటికి కూడా దాదాపు 33 సంవత్సరాల పాటు నేను గవర్నమెంట్లో కూడా వర్క్ చేశాను. గవర్నమెంట్లో వర్క్ చేయడం మాత్రమే కాదు, నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి దేవునికి సేవలకు వచ్చేటప్పుడు కానీ 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సంగతి. వస్తూ మరలా నాకు చదువు మీద ఆసక్తి కాబట్టి లా డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నా సర్టిఫికెట్ని నేను తీసుకున్నా. అంటే ఎందుకు చెబుతున్నానంటే నేను ఎంతలా ఉన్నా అంతలా ఉన్నాను చెప్పడానికి కాదు. ఆల్మోస్ట్ 40 కంట్రీస్ తిరిగినప్పటికీ కూడా నా గురించి నేను చెప్పడానికి కాదు. కానీ ఇక్కడున్న ఒక్క యవనస్తులైనా ఒకవేళ పాజిటివ్గా స్వీకరించి ఇప్పుడు వచ్చే గడ్డి గాదం చాలా ఉన్నాయి. మందులు మాకులు అంటే ఈ డాక్టర్లు ఇచ్చే మందులు కాదు, సాయంకాలం అమ్ముతారే, లేకపోతే ఆ గంజాయి, ఇంకా చాలా భయంకరమైనటువంటి చెత్తంతా కూడా ప్లాన్డ్గా మన పేటల మీదకి, మన పల్లెల మీదకి తోస్తున్నారు. వచ్చేస్తుంది, పడుతుంది, దాంట్లో చిక్కుకుపోతున్నారు. ఇటీవల పాతగుంటూరు వెళ్తే నేను మీటింగ్కి పాతగుంటూరులో చెప్తా ఉన్నారు, అయ్యా ఇప్పటికి 3 యవనస్తులు చనిపోయారు. ఎందుకు అంటే తాగి అంతే.
ఏం కర్మ? జీవమైనటువంటి దేవుని నువ్వు కలిగినటువంటి బిడ్డవే. ప్రతి ఆదివారం కూడా దైవజనులు ఎంత చక్కగా మందిరాలు, గుళ్ళు, చర్చిలు నడిపిస్తూ ఉన్నారు. కనుక కొంచెం మార్మల్స్ పొందాలి. ప్రభు అడిగినట్టు నిన్ను ఏమి యజ్ఞం చేయమని లేదు, యాగం చేయమని లేదు, క్రతువు చేయమని లేదు. మారు మనసు పొందు, మారు మనసు పొందు. కొంచెం మారు మనసు పొందేదానికి తల్లిదండ్రులు కూడా వారానికి ఒక్కసారన్నా, ఒక్క పూటన్నా, జాగ్రత్త విన్నారా? కొంచెం ఎండగానే ఉందిలే, కొంచెం వినండి జాగ్రత్తగా. వారానికి ఒక్క రోజన్నా, ఒక్క పూటన్నా కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి, నా బిడ్డల ప్రభా రేయి మొదటి జామున కేక పెడితే తల్లిదండ్రులు దేవుడు బిడ్డల కొరకు వింటాడని ఉంది బైబిల్లో. రేయి మొదటి జామున. ఈ రోజులన్నీ కూడా మారిపోయినాయి. పడుకునేది అది చూసి, ఇది చూసి, అది చూసి, ఇది చూసి, ఏదో చూసి ఎప్పుడో పడుకుంటాము. తెల్లవారు లెగవటమే వేదంతో లిగుస్తూ ఉంటాం. మార్చుకోవాలి మనము. మార్చుకున్నట్లయితే మంచి ఫలితాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యంలో చక్కని మాట ఉంది, అది తినవసరం లేదు కానీ అది యోహాను పత్రికలో ఉంటుంది. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. చెప్పండి అందరూ కూడా, ఏంటది? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న అంటే ఇట్ ఈస్ ఎ కండిషన్ అన్నమాట, చిన్న కండిషన్. ఎలాగా మళ్ళీ చెప్పండి. ప్రియుడా నీ ఆత్మ, జాగ్రత్త, నీ శరీరం వర్ధిల్లుచున్న ప్రకారం కాదు, నీ డబ్బులు వర్ధిల్లుచున్న ప్రకారం కాదు, కానీ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ఆత్మీయ జీవితంలో ఆ షైనింగ్, ఆత్మీయ జీవితంలో ఆ బ్రైట్నెస్, ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్య వెలుగు, ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మ, దేవుని యందు భయభక్తులు చాలు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఏం జరుగుద్ది అమ్మా? ఏమనుంది? నీవును అన్ని విషయములలో, ఎన్ని విషయాల్లో చెప్పండి? అన్ని విషయాలు. నీ ఫైనాన్సెస్, నీ సోషల్ లైఫ్, నీ ఎడ్యుకేషను, నీ యొక్క రిలేషన్షిప్స్, నీకు ఉండేటువంటి జ్ఞాన విజ్ఞానం, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యూ విల్ గెట్ ఎడిఫికేషన్. ఈ ఎడిఫికేషన్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఆత్మీయ జీవితంలో స్టార్ట్ అవుద్ది. చాలా మంది అనుకుంటారు, నాకు గానా అన్ని కార్లు ఉంటే, లేకపోతే ఇన్ని బంగ్లాలు ఉంటే, లేకపోతే అన్ని డబ్బులు ఉంటేనా నో. ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లితే అన్ని రంగాల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఆమె చెప్తామా? అందరూ కూడా చెప్పండి. ఇష్టం లేకపోయినా ఆమె చెప్తారా? ఇష్టంగా చెప్తారు ఈసారి. ఆమె. కనుక భయంకరమైనటువంటి చీకటి, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెషయా భక్తుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కటిక చీకటి జనములను కమ్మేటువంటి ఈ సమయంలో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకో. యెహోవా వెలుగు నీ మీద, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచూ ఉన్నది, ప్రకాశించుచూ ఉన్నది. ఏమిటంత స్పెషల్ అంటే నువ్వు స్పెషలే, నువ్వు చాలా స్పెషలే దేవునికి. అందుకనే ఈ లెక్కన ఎక్కడో ఉండే మనల్ని ఇక్కడ దా తెచ్చాడు. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని పట్టుకున్న జీవితాలు మాత్రమే ఆధారం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మరి ఇంత చక్కని కుర్రోడు ఇక్కడ ఉన్నాడు. ఈయన చుట్టూ కూడా దైవజనులు అందరూ ఉన్నారు. మరి మా బావగారు జాన్ బాబు గారు కూడా వచ్చారు. వారు కూడా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో దాదాపు 35 years దాకా పనిచేసినటువంటి వారు. అలాగనే కొర్రపాడు గ్రామంలో మరి క్యాథలిక్ ప్రీస్ట్గా అనగా క్యాటకిస్ట్ అంటారు వారిని, క్యాటకిస్ట్గా పనిచేసి గ్రామాన్ని మేలుకొల్పినటువంటి వారు ఈ దినాన. కనుక మరి అలాగనే సాగర్ గారు ఉన్నారు మన మధ్యలో, సేక్రెడ్ హార్ట్లో పనిచేస్తున్నటువంటి వారు. మరి ఇంతమంది ఉన్నారు. అలాగనే పెద్దలు, ఇంకా రక్త సంబంధికులు, వీరి ఆశీర్వాదాలన్నీ, వీటన్నిటికీ మించి దేవుని, మా అందరికి మించి దేవుని ఆశీర్వాదం నీకు తోడు ఉండాలని, మరి ముందు నాటికి మంచి విద్యావేత్తవి,
అలాగే నీ దైవ బిడ్డ అవ్వాలని ఆశీర్వాదాలు పలుకుతూ తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన సంఘ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. క్లుప్త వర్తమానాన్ని అదే విధముగా యవనస్తులు ఎలాగా ఉండాలో, యవన జీవితంలో ఎలాగా తన ప్రయాణాన్ని కొనసాగించాలా అన్నటువంటి ప్రతి విషయాన్ని చక్కగా వివరించినటువంటి రాబర్ట్ గారికి సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, మలాకి యవన కాలమునకు వచ్చినప్పుడు, ఒక మలాకి అని కాదు కానీ దేవుని సన్నిధిలో యవన ప్రాయమునకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పైన సాతాను ప్రభావము కావచ్చు, చీకటి ప్రభావము కావచ్చు, లోకపు ఆలోచన ఆశలు కావచ్చు ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. అందుకనేనేమో బహుశా కీర్తనాకారుడు ఇలాగన ఒక మాట రాస్తా ఉన్నాడు. 119వ సంకీర్తన 9వ వచనంలో అంటాడు కదా, చూడండి 9వ వచనంలో రాస్తా ఉంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, దేవా నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా. యవన కాలంలో ఉన్నటువంటి వారు వారి యొక్క ప్రవర్తన విధానాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని దేని చేత మార్చుకుందరు, దేవా నీ వాక్యము చేతనే కదా వారి యొక్క నడవడికను శుద్ధి చేసుకుందరు అన్నటువంటి విషయాన్ని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము యవన కాలంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా పెద్ద వయస్సు వారు కావచ్చు, అదే విధముగా దేవుల్లో ఎదిగి ఫలిస్తా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యము మనకు ఏమి తెలియచేస్తా ఉందో, ఎలాగన నడవవలసి ఉంటా ఉన్నదో ఆ మార్గంలో నడవాల. కానీ లోకపు పోకడకు పోయి, పాపపు ఆలోచనలకు పోయి, పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రమైనటువంటి అయోగ్యమైనటువంటి జీవితం జీవిస్తే మనకు ఈ లోకము శాశ్వతం కాదన్నటువంటిది కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, యవన కాలంలో యవన బలము చాలా గట్టిది. ఆ యవన బలమందు మనము జీవిస్తూ ఉన్నప్పుడు, యవన కాలమందు మనము నడుచుకుంటా ఉన్నప్పుడు, ఇందాక సాగర్ గారు చెప్పినట్లుగా యవన కాలంలో ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలము. కానీ యవన కాలంలో సెటిల్ అయ్యేటటువంటి వయస్సులో జీవితాన్ని పాడు చేసుకుంటే తర్వాత సెటిల్ కావటం అనేది కష్టతరం. నీవు 17 సంవత్సరములు మొదలుకొని 25 సంవత్సరముల వయసు వచ్చేసరికి నీ లైఫ్ సెటిల్ కాకపోతే, నీవు మంచిగా స్థిరముగా జ్ఞానము కలిగి నీ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకోకపోతే తర్వాత నడిపించుకుందామన్నా అది కష్టతరమే, చాలా కష్టపడవలసి వస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, యవన కాలంలోనికి వచ్చినటువంటి మలాకి దేవుని కృపలో తల్లిదండ్రులు చూపించినటువంటి మార్గం, అదే విధముగా దైవ సేవకులు చెప్పినటువంటి మార్గం, అదే విధముగా పెద్దలు తెలిసినటువంటి వారు, గ్రామంలో ఉన్నటువంటి వారు, వారి యొక్క బంధుమిత్రులు తెలియచేసినటువంటి మార్గంలో నడుస్తాడన్నటువంటి నమ్మకముతో దేవుని కృపలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకు వచ్చినటువంటి వారు మలాకీని ఆశీర్వదించి మరి వెళ్ళాలని ప్రభు పేరిట తెలియచేస్తూ, దేవుని దీవెనలు మలాకీతో మనకు నిండైన ఆశీర్వాదాలు దేవుడు దయచేసి దీవించునుగాక. గట్టిగా ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే సమయము చాలా అవుతూ ఉన్నది, అందుట్లో షుగరు మరి ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ముగింపు ప్రార్థన అనంతరం మరి జాన్ బాబు గారు 2 మాటలు ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం అనంతరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం, తదనంతరం మరి వచ్చినటువంటి వారికి ప్రేమ విందు ఏర్పాటు చేయబడి ఉంది. కనుక ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైనటువంటి ఘననామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఘనమైన తండ్రివి, సర్వాధికారివి నీవైనావు, సృష్టికర్త. నీ కృపా చిత్తంలో ఇప్పటి వరకు బలపరిచి క్షేమమును అనుగ్రహించి సజీవుడా, ఎదుగో తండ్రి నాయన యేసయ్యా, శామ్యూయల్ గారిని ప్రభువా రజితాను మీరు ప్రేమించి మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా.
ఎదుగో తండ్రి నాయన యేసయ్యా ప్రియదర్శినిని మీరు ఆదరించారు నాయన, మీ కృపలో జ్ఞాపకము చేసుకున్నారు. బిడ్డ చదువుచి ఉన్నది నాయన, వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. అదే విధముగా నాయన యేసయ్యా ప్రభువా వంశీకృష్ణను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవనాయన యేసయ్యా ఇదిగో తండ్రి ఇన్ని దినములు నాయన యేసయ్యా చిన్నపిల్లవాని లెక్కలో, చిన్నపిల్లవాని విధానములో, చిన్నపిల్లవాని నాయన ఆలోచనలతో ఉన్న మలాకి నాయన యేసయ్యా నేటి దినము నుండి ప్రభువా యవన ప్రాయమునకు వచ్చి యవన దశలోనికి వచ్చాడన్నటువంటి విషయాన్ని నూతన వస్త్ర బహుకరణ ద్వారా కుటుంబము తెలియపరిచి ఉండగా, దేవనాయన యేసయ్యా ప్రభువా యవన కాలంలో పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారని నీ లేఖనము సెలవిస్తూ ఉండగా, అట్టి రీతిగా ప్రభువా నాయన యవన కాలంలో ఉన్నటువంటి మలాకి దేవనాయన యేసయ్యా నీ యందు విశ్వాసమును భక్తిని కలిగి తల్లిదండ్రులు చూపించినటువంటి మార్గములో, పెద్దలు నాయన యేసయ్యా చూపిస్తూ ఉన్నటువంటి విధానంలో, అదే విధముగా నాయన నీ పరిశుద్ధ లేఖనాన్ని ఆధారము చేసుకొని నాయన ఎదిగో తండ్రి నాయన యేసయ్యా యోసేపు ఎలాగైతే నాయన నీ సన్నిధిలో వర్ధిల్లాడో, నాయన ఇస్సాకు ఎలాగున తండ్రి మాటకు విధేయత కలిగి జీవించాడో, అలాగున మలాకి నాయన యేసయ్యా తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగిన బిడ్డగా మీరు దీవించి ఆశీర్వదించి మీ ఘనమైన నీ కృపలో ఘనముగా జరుగుటకు సహాయము చేసి దీవించమని ఎదుగో ప్రభువా నాయన యేసయ్యా యవ్వన ప్రాయంలో నరుడు తప్పక తొట్టిల్లుతాడని నీ లేఖనము సెలవిస్తూ ఉండగా, దేవా నాయన యేసయ్యా బిడ్డ తొట్టిల్లకుండా నీ వాక్యం పట్ల విధేయత కలిగి జీవించుటకు సహాయము చే. ఎదుగో తండ్రి నాయన యేసయ్యా యవన కాలంలో నాయన యేసయ్యా ప్రభువా యవనస్తులు దేని చేత తమ నడతను మార్చుకొందురు దేవా, నీ వాక్యము చేతనే కదా వారు వారి యొక్క నడతలను శుద్ధి చేసుకొని పరిశుద్ధత కలిగి జీవించెదరు నాయన యేసయ్యా. ఆ వాక్యము నాయన మలాకి హృదయములో మీరు భద్రము చేసి నీ యొక్క నాయన మార్గంలో నడువుటకు కృప చూపించి నీ నామ మహిమార్థముగా వాడుకొనమని వచ్చినటువంటి నాయన దైవ సేవకులందరినీ వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించి మీ నామ మహిమార్థముగా వాడుకొనమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచే, మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మల్ని శోధన లేక అదృష్టులు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానం దీనాభరణం గారి కుటుంబానికి, వారి బిడలకు, మనవ సంతానానికి, మనమ సంతానానికి, మరి ముఖ్యముగా ఈరోజు నూతన వస్త్రములు పొందుకున్నటువంటి మలాకీకి దేవుని నిండైన దీవెనలు దేవుడు దయచేసి దీవించును గాక, ఆమేన్, ఆమేన్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో జాన్ గారు ఉన్నారు, వారు క్యాటగిస్ట్గా చేసి ఉన్నారు. వారు క్లుప్త గ్రీటింగ్స్ తెలియపరిచిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ కూడా ప్రభు నామం పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియ బిడ్డ వంశీకృష్ణ మరి బాల్య దశ నుంచి యవన దశలో ప్రవేశిస్తున్న సందర్భంగా మరి వాళ్ళ మేనమామ వాళ్ళు, తాతలు అందరూ కూడా దీవించి ఆ బిడ్డకు నూతన వస్త్రాలు బహుకరించేటటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి మీ నిండైన దీవెనలు బిడ్డకి అందజేసినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డ ఇప్పటి నుంచే యవన దశలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి బహు జాగ్రత్తగా తన నడవడికని దేవుని యందు భయభక్తులు కలిగి సన్మార్గంలో ప్రయాణించడానికి ప్రయాసపడాలి. పెద్దలు చెప్పినట్లుగా ప్రతి విషయాన్ని తన మనసులో ఉంచుకొని ప్రతి సందర్భంలో, ఎందుకంటే ఈ వయసులో అనేకమైనటువంటి ఆటుపోట్లు, శోధనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ తట్టుకొని నిలబడాలంటే దేవుని యొక్క వాక్యానుసారం, వాక్యాన్ని బట్టి మరి జీవించేటటువంటి పద్ధతిని అలవాటు చేసుకోవాలి. పెద్దల దీవెనలతో సన్మార్గంలో పయనించి చక్కగా చదువుకొని
తల్లిదండ్రులకి, కుటుంబానికి, ఈ సంఘానికి మంచి పేరు తెచ్చే బిడ్డగా మరి ఈ వంశీకృష్ణ ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఇక్కడ చేరినటువంటి సంఘస్థులు, పెద్దలు, బంధువులు, మిత్రులు, మరి దైవ సేవకులు అందరికీ కూడా దేవుని యొక్క సమాధానము, శాంతి అనుగ్రహించాలని, మరి ముఖ్యంగా చిన్న బిడ్డకు దేవుని యొక్క దీవెనలు మెండుగా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిది, క్లుప్తముగా చక్కగా మాటలు వివరించినటువంటి పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే, 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గనగన మాటల సడిలో బరువిక తేలిక పడలే, ఇరుగుగా మారితే కదులే, చురుకుగా ప్రాణమి కదిలే, మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే, మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ దూరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా, ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా, మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలి, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్ల
వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. వీడు ముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సరసర సరసర చిల్లరే గడమే నీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీకి తెలుసు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటోడే నా సామే. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు, వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఇంటిరించేది దొరగాడు, నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవాడు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే. ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పెళ్ళైనా మహారాణి. Suvala suvi suvi sudanti subarume sagale mate pinjave nave. बच्चा बच्चा नी मटे नम्मच्चा इटा कूड़ा बगड़च्चा चा चा చెక్కిలి నొక్కచ్చా చచ్చా చచ్చా గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా
నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వారాలే పూనకం ముస్తోవే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా నల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వారాలే పూనకం ముస్తోవే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా నల్లో అరవచ్చా చా చా దాచుకున్న పుట్టుమచ్చ ఎడుందో పట్టి పట్టి చూడవచ్చా ఏ బచ్చా బచ్చా మాటం పడవచ్చా ఒంటిలోన గోరు వెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా సొగసు తోటి వయస్సు గిట్ట కలాట పెట్టచ్చా గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చ పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా ए घुमर घुमर रे घुमर घुमर पधारो मेरे हृदय में घुमर घुमर रे घुमर घुमर पधारो मेरे हृदय में पधारो मेरे हृदय में हृदय में हृदय में पधारो मेरे हृदय में हृदय में हृदय में హే తేనెటీగలాగా వచ్చా పెదాల్లో తేనె దోచుకెళ్ళవచ్చా ఏ బచ్చా బచ్చా నీ నన్నే అడగచ్చా ముక్కు పుల్ల ఆకుపచ్చ అదేమో కట్టినాది ఎట్టకచ్చా కరెంటు వైరు కురుల్తో అట్ట ఉరేసి చంపచ్చా భారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం పోయొచ్చా సుకుమారం సోలో గుండొచ్చా ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 గంగారే పెట్టచ్చా నల్లో అరవచ్చా చా చా
నీలో కలిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో मेरे दिल तेरी जाते मेरे दिल तेरी जाते मेरे दिल तेरी जाते मेरे दिल तेरी जाते ఓరోరి యోగి నన్ను కోరికేరో ఓరోరి యోగి నన్ను మిలేరో ఓరోరి యోగి నన్ను ఉదిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో ओ सोस्तिनारी निन्नडिगैना ओ सोस्तिनारी निन्नडिगैना ओ सोस्तिनारी निन्नडिगैना ओ सोस्तिनारी निन्नडिगैना ఓరోరి యోగి నన్ను కోరికేరో ఓరోరి యోగి నన్ను మిలేరో ఓరోరి యోగి నన్ను ఉదిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో